ఆరాధనకు సహాయకరముగా మనము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలను చూద్దాము. 7వ అధ్యాయము ప్రకటన గ్రంథము 9వ వచనం నుంచి నేనే చదువుతున్నాను. అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహముగా కనబడెను. తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను, ఇది చాలా ప్రాముఖ్యమైన వచనము, 10వ వచనం చూడండి. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞత స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. పెద్దలలో ఒకడు యోహాను భక్తుడిని అడుగుతున్నాడంట. పరలోకము ఆయన దర్శనం కనుక అది చూస్తూ ఆయన అడుగుతున్నాడు యోహాను భక్తుడిని. ఆ పెద్దలలో ఉన్న ఒకడు ఏమని, తెల్లని వస్త్రములు ధరించుకుని వీరందరూ ఈ జనాంగమంతా ఎవరు అని అడిగితే, ఎక్కడి నుండి వచ్చిరి అని అడిగితే, అందుకు యోహాను భక్తుడు అన్నాడంట, అయ్యా, నీకే తెలియననగా ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను అనగా తమ పాపపు వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడే తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. అది పరలోకంలో ఉండే సీన్. అయితే అక్కడ ఎవరున్నారంట, ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి వంశంలోనూ ఇంకా అనేక రకాల వారిని అక్కడ ఆయన చూపిస్తూ అంటున్నాడు, వీరందరూ ఉన్నారు. వీరందరూ లెక్కింపజాలలేనంత గొప్ప జనాంగముగా వారు ఏం చేస్తున్నారంట, దేవుని ఎదుటను గొర్రెపిల్ల అంటే తండ్రి అయిన దేవుని ఎదుటను గొర్రెపిల్లగా నీ కొరకు నా కొరకు తన రక్తమును చిందించి వధింపబడిన క్రీస్తు యేసు అనబడిన గొర్రెపిల్ల ఎదుటను వారు ఏం చేస్తున్నారంట, సాష్టాంగపడి నమస్కారము చేయించు మా రక్షణకై నీకు స్తోత్రము అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంట, గొప్ప శబ్దముతో దేవునిని స్తుతిగానము చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? అదే మనకు మాదిరి. పరలోకంలో ఎటువంటి ఆరాధన క్రమము, ఎటువంటి స్తోత్రము వారు చెల్లిస్తున్నారో అదే మనకు కూడా మాదిరి. అదే మనము కూడా దాన్నే ఫాలో అవ్వాలి. మన పితరులు అదే చేశారు, మన పెద్దలు అదే చేశారు, నెక్స్ట్ మనము కూడా అదే చేయాలి. దేవుడు అటువంటి క్రమమునే మన దగ్గర నుంచి కూడా కోరుకుంటూ ఉన్నాడు కదా. అక్కడ అదే ఉంది ఏంటి, సింహాసనాసుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో చెప్పుచున్నారంట. మరి ఈ జనాలందరూ కనబడుతున్నారు కదా, వీళ్ళందరూ ఎవరని యోహాను భక్తుడిని అడిగితే అక్కడ భక్తుడు మంచి ఆన్సర్ చెప్పాడు. ఏంటి, దేవుని యొక్క గొర్రెపిల్ల రక్తములో వారి పాపపు వస్త్రమును కడుగుకొని వాటిని తెలుపు చేసుకొని వారిని వారు శుద్ధి చేసుకొని దేవుడిచ్చిన రక్షణ పాత్రను వారు అంగీకరించి స్వీకరించి వారు ఈ సన్నిధానములో ఉన్నారు. అందుకే అక్కడ 15వ వచనంలో మంచి మాట రాశాడు. ఏంటి, వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి గనుక, లేకపోతే అందువలన అని ఉంది అక్కడ. వారు వారి పాపములను విడిచిపెట్టి వారి పాపములను కడుగుకొన్నారు గనుక, అందువలన వారికి ఏమి ఇచ్చాడంట దేవుడు,
సింహాసనం ఎదుట నుండి రాత్రింబగళ్ళు దేవునిని స్తుతించుకునే ధన్యత, పరలోక రాజ్యంలోనికి చేర్చే ధన్యత, ఆయనను నిత్యము పరిశుద్ధుడు 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 అని స్తుతించుకునే ధన్యత దేవుడు వారికి దయచేశాడు అని పరిశుద్ధ గ్రంథం చాలా క్లియర్గా రాసింది కదండి. ఎవరికంట పరలోక రాజ్యంలోనికి ప్రవేశము? పాపములను కడుగుకొని వారి హృదయంలోని డాగులన్నింటినీ తుడుచుకొని, ఎవరి దగ్గర? మీరు గోదావరి స్నానాలు చేస్తేనో లేకపోతే కాశీ వెళ్ళి స్నానం చేసి వస్తేనే ఈ పాపం పోదు. అలా పోయేలా ఉంటే ఈ పాటికి ఎంతోమంది వెళ్ళిపోయేవారు. దేవుడు అటువంటిది ఇవ్వలేదు. మరి పాపమునకు ప్రాయశ్చిత్తం ఏంటి? ఆయన కృప చేతనే నీవు నేను రక్షింపబడ్డాము. మన పాపమునకు ప్రాయశ్చిత్తము ఆయన కృప ద్వారానే మనకు కలిగింది. ఆయన రక్తములోనే మనకు విడుదల విమోచన కలిగి ఉన్నది. అటువంటి రక్తములో, అటువంటి పరిశుద్ధుడైన ఆ దేవుని క్రీస్తు యేసుని రక్తములో నీవు నేను కడుగబడినందుకు దేవునికి మహాశబ్దముతో ఏం చేయాలంట? మా రక్షణకు కర్తవైన దేవా నీకు స్తుతులు స్తోత్రములు అని మహాశబ్దముతో మనము చెప్పాలి. దేవునికి ఇవ్వగలిగిన సమయం ఇది మాత్రమే. అవునండి, మిగిలిందంతా దేవుడి దగ్గర నుంచి ఇన్కమింగే కదా మనకి. అడగడం పొందుకోవడం, అడగడం పొందుకోవడం, అడగడం పొందుకోవడం. మరి దేవునికి కూడా నువ్వు ఏదో ఒకటి ఇవ్వాలిగా. ఈ మధ్య కొత్త ట్రెండ్ ఒకటి వచ్చేసింది కదా, ఏ చిన్నదైనా పెద్దదైనా రిటర్న్ గిఫ్ట్స్ అనేది చాలా పెద్ద ట్రెండ్ అయిపోయింది. అదే ట్రెండ్ మనం దేవుని దగ్గర కూడా ఫాలో అవ్వాలి. మరి దేవుడికి నీ హృదయాన్ని ఇచ్చి అదే రిటర్న్ గిఫ్ట్గా నువ్వు దేవునికి ఇవ్వాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అంతకంటే ప్రెషియస్ గిఫ్ట్ లేకపోతే అంతకంటే విలువైన బాక్స్ నువ్వేమీ ఇవ్వలేవు దేవునికి. దేవునికి ఇవ్వాలనుకున్నా ఆయన ఏమి కోరుకోవట్లే. ఆయన బలులైనను అర్పణలైనను ఆయన కోరుటలేదు. కానీ విరిగిన నలిగిన మనస్సే ఆయనకు ఇష్టమైన బలి కదా. అటువంటి బలి దేవునికి నీవు నేను అర్పించుకోవాలి. మరి అట్టి కృప దేవుడు నీకు నాకు దయచేయను గాక.